డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ఇది పట్టుకోరా. ఇది మెయిన్ బిల్డింగ్, అది ఇక్కడ గేట్ చూపించేది, అది గేటు. మీకు ఈ బిల్డింగ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. డేట్స్ ఏం చేంజ్ కాలేదు, ఓకేనా. వెనక చూపి మొత్తం వస్తే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ బిల్డింగ్, అది బిల్డింగ్. వెరిఫికేషన్ జరిగేది ఈ బిల్డింగ్. చూపిస్తాను, ఇదే రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈ బిల్డింగ్లో అది పీజీ కదా, జూనియర్ పీజీఆర్డిసిఈ అది కిందిది, అది పీజీఆర్ఆర్డిసిఈ. లైటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు. చేసినా అంతే. ఇక్కడనే మనకి ఎన్సీసీ వెరిఫికేషన్లు జరుగుతాయి. సో రేపు పత్రికల్లో ఎవరైనా ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకోకుండా ఉండదు, మీకోసమే అంత దూరం. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో ఇది బీసీ స్టడీ సర్కిల్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇది బిల్డింగ్. సో మీరు ఫస్ట్ లెఫ్ట్ అక్కడ జరుగుతుంది జస్ట్, అదేమో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్. ఇక్కడ ఎన్సీసీ వెరిఫికేషన్ జరుగుతుంది, ఓకేనా. ఇది తార్నాక మెట్రో, స్ట్రేట్కి వెళ్తే తార్నాక మెట్రో వస్తుంది ఈ రోడ్ నుంచి. ఇది ఇటు బ్యాక్ సైడు, ఇటు స్ట్రేట్కి వెళ్ళాలి. తార్నాక మెట్రో దిగి రైట్ తీసుకుంటే ఇదే రూట్ వస్తుంది. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తా. ఇట్లా పట్టుకో, ఫోన్ పట్టుకో అంతే. వీడియో అసలు కట్ చేయకు, మొత్తానికి కట్ చేయకు వీడియో. ఈవినింగ్ ట్రాఫిక్ ఉంది కాబట్టి కొంచెం ఏమనుకోకుర్రి, ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. మీరు అట్లకెళ్ళి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. సో బంక్ ఇది బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాతనే ఉంటుంది అది, ఓకేనా. ఇంకా ట్రాఫిక్లా మీకోసం ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చూపించింది. ఎందుకంటే పాపం కొంతమంది పిహెచ్సి వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, ఎన్సీసీ వాళ్ళు కూడా చేశారు అఫ్కోర్స్. సో అది అందుకోసమే కొంచెం రోడ్ కన్ఫ్యూజ్ కాకుండా ఏమన్నా హెల్ప్ అవుతుందని వీడియో తీసుకుని అంతకు చేయలేదు, ఓకేనా. ఇక లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి, దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ బస్తీ అంటారు, లేదంటే మాణికేశ్వర నగర్ అంటారు, ఓకేనా. వచ్చిందా చూపించిన. మన క్యాంపస్ నుంచి అయిపోయిన తర్వాత 90% అందరూ ఆ బస్తీకి వెళ్తారు. ముగ్గురికి జస్ట్ 3,000 ఉంటుంది రూమ్ రెంట్, ఓకేనా. నేను కూడా అక్కడనే ఉన్నా పీజీ అయిపోయిన తర్వాత. ఇగో ఇది మనకి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్. బ్లూ కలర్ బోర్డు ఉంది కదా, అది అప్ సైడ్ అది చూపిరా. అటు ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ అటు వెళ్ళదు. మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. నేను వచ్చిన రూట్కి వెళ్తే డైరెక్ట్ పర్మిషన్ ఉంటుంది, ఓకే. మీరు ఇదే రూట్ వెళ్తారు, నేను చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే రూట్ కాకుండా మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మనం దాని తర్వాత డైరెక్ట్ పర్మిషన్ ఇల్లు వీటింగ్ కదా, అదే ఇట్లు ఉంటుంది. నా మధ్య రూట్లో ఇట్లు ఉంటుంది. మేము ఇల్లు యూనివర్సిటీలో వస్తుంది. ఇల్లు అంటే ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. అది 4 minutes వర్షం వస్తుంది. ఇట్ ఈస్ లైక్లీ టు బి రెయిన్. ఇదంతా రివర్స్లో వస్తున్నాం, మేము అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాము. మీరు అర్థం చేసుకోవాలి, వీడియో ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఓకేనా. గణేష్ చూపి ఆగమన చూపి. మెట్రో స్టేషన్ ఇది స్టార్టింగ్ పాయింట్. మెట్రో పిల్లర్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. మెట్రో పిల్లర్ నంబర్ 1038. 1038 అది జూనియర్. మెట్రో పిల్లర్ నెంబర్ 1039 చూపించినా. ఆ 39 దగ్గర రైట్ తీసుకోవాలా మీరు మెట్రోకి వస్తే. బస్కి వచ్చిన బస్ స్టాప్ ఉంటుంది అక్కడ ముందట, అంటే అదే బస్ స్టాప్. కండక్టర్లు చెప్తారండి. తార్నాక బస్ స్టాండ్ అయినా తార్నాక మెట్రో అయినా రెండు ఒకటి, ఆన్లైన్ తీస్తారు. తార్నాక బస్ స్టాండ్ అయినా మెట్రో అయినా అక్కడనే ఉంటుంది, అక్కడనే తీస్తారు.
మీరు జేబీఎస్ నుంచి వచ్చినా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా, ఎంజీ బస్ స్టేషన్ నుంచి వచ్చినా ఇక్కడ నుంచే మీరు మేము చూపించిన తోవ అంతా రావాలా. కావాలి. తార్నాక మెట్రో. దిస్ ఇస్ ద మెట్రో స్టేషన్. ఫ్రమ్ హియర్ యూ నీడ్ టు స్టార్ట్. జూమ్ చేయి. ఫ్రమ్ హియర్ యూ నీడ్ టు స్టార్ట్. ఓకేనా? మెట్రో పిల్లర్ నెంబర్ 1039 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1045 పిల్లర్ సైడ్ రావాలా. ఇక్కడ తిరిగారు 4 సైడ్ ఇటు సైడ్ తిరగాల 1045. దీని నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి 1039 దగ్గర. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఎల్లో కలర్ బోర్డు. మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు రియాలిటీ శ్రీరామ్ ఫైనాన్స్. దిస్. సో ఫ్రెండ్స్, రేపైతే మీరు వీడియో స్టార్టింగ్లో చూపించిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి రండి. క్యాంపస్లో కొడితే, మనకి గూగుల్ మ్యాప్స్లో కొడితే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చూపిస్తుంది క్యాంపస్ లోపలిది. అలాగైతే రావద్దు మీరు. సో బయట ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి రండి. మీకు వీడియోలో చూపించినాం, క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ వీడియో మేబీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. తార్నాక మెట్రో నుంచి 1039 పిల్లర్ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా రావాలి. చెప్పినాం కదా ఆల్రెడీ. నేను నా ఫ్రెండ్ కూడా వచ్చినాము, ఇక్కడ వెళ్తున్నాం ఆల్రెడీ. వర్షం పడుతుంది, లైటింగ్ కూడా వెళ్ళింది, టైం కూడా చాలా అయిపోయింది. అయినా కానీ నైట్ ఎందుకు వచ్చినా అంటే చాలామంది మెసేజ్ చేసారు. ఆల్మోస్ట్ ఒక 10+ కాల్స్ కూడా వచ్చినాయి అనుకుంటా. మన ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న వాళ్ళు లొకేషన్ సరిగ్గా తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మార్నింగ్ 9 లోపే అందరు ఇక్కడ రీచ్ అయ్యేటట్టు చూసుకోర్రి. సో చేంజెస్ అయితే కాలేదట. ఆ బిల్డింగ్ కూడా నేను మీకు చూపించిన. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ మే హెల్ప్ఫుల్ టు యూ. సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు, 10 కాదు కానీ ఒక 7 కిలోమీటర్లు వచ్చినాం మీకోసం. వచ్చి ఇదంతా తిరిగి మళ్ళీ వెళ్తున్నాము. వర్షం కొడుతుంది, ఫోన్లోనేమో 2% ఛార్జింగ్ ఉంది. అంతే. క్యాంపస్ లోపల ఉన్నాం ప్రజెంట్. మేము క్యాంపస్ బయట కాదు, క్యాంపస్ లోపల ఉన్నాము. బట్ మీకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ స్టార్టింగ్ చూపించింది క్యాంపస్ బయట. నేను జస్ట్ క్యాజువల్గా క్యాంపస్ లోపలికి వచ్చినాం అంతే. మీరు క్యాంపస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి చూడండి క్యాంపస్ ఎట్లుంది, ఆర్ట్స్ కాలేజ్ ఎట్లుంది అన్నీ చూసుకొని వెళ్ళండి. బట్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి 9 లోపు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ బిల్డింగ్ కాడికి వెళ్ళండి. ఓకేనా? మెట్రో దిగి రైట్ సైడ్ మళ్ళీ 1039 పిల్లర్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళండి. వితిన్ 1 కిలోమీటర్ లోపే వస్తుంది మీకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, HP పెట్రోల్ బంక్ దాటిన తర్వాత. సో అంతే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ అలాంగ్ విత్ లక్కపత్తిని అఖిల్ కుమార్. 10 రూపాయల ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యిండు. ఓకే, డిగ్రీ వాళ్ళకి.